అమ్మ నాన్నల ప్రేమకు నోచుకోలేని 48 సంవత్సరాల జీవితంలో చాలా భయానకమైన లోతు 91లో ఒక పైజన్ అంటే మందు అంటే ఇక ఫ్యామిలీతో చనిపోవాలనుకున్న దశలో డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఒక్కరోజు ముట్టుకోకపోతే ఇవాళ మీ ముందు కూర్చుండే అదృష్టం నాకు ఉండేది కాదు. ఎందుకు మొత్తం కుటుంబం అలా చనిపోవాలనుకున్నది ఏంటంటే 91లో నాకు అంటే 84లో నా మొట్టమొదటి కొడుకు ఇందిరాగాంధీ చనిపోయాడు. తర్వాత కూతురు, తర్వాత రెండో కుమారుడు కలిగినప్పుడు వాడు పసికందుగా 6 నెలలకి జబ్బు వచ్చింది. వాడి నెత్తుకొని 5 సంవత్సరాలు ఇట్లనే అంటే ₹1 లేని తనం నుంచి అంటే ఒకటి నాకున్న ఆస్తి టాపే కదా సార్, టాపి తప్ప ఏం లేదు, నాన్నవారు ఎవరు లేరు. కానీ అలాంటి తనం నుంచి ఆ ఆర్థిక స్తోమత 5 ఏళ్ళు వాడిని అంపశయ మీద అంటే చేతుల మీద ఎప్పుడు మరణ వారు తింటామో భీష్ముని అంపశయ మీద పడబెట్టుకున్నట్టుగా మేము చేతుల మీదనే అలా మాకు తాలిబొట్ల కంచి అమ్ముకున్నాం సార్. అమ్ముకొని 5 సంవత్సరాలు నేను నగరాన్ని ₹1 చేతిలో లేకుండా కాలు నడకతో నగరాన్ని అంతా నడిచేవాడిని సార్. అలాంటి సంవత్సరం ఈ కష్టాలను గెలుస్తానా ఎందుకు చనిపోతే అయిపోతుంది కదా, బతికేం చేసేది అని ఒకరోజు వైజాగ్ తెచ్చిన తర్వాత నిజంగా నీలాంటి వాడే చనిపోతే సామాన్యుడు బతకలేడురా, నువ్వు బతకాలి అన్న నా పాట నా వెన్నుదట్టిన ఆ పాట నాకు విన్న మీరు రాసిన పాట అది. అదే మీరు అది పలికిన పాట ఆ పలికిన పాట ఏంటంటే, అయ్యా నిన్ను చూడకుండా నిలువ తెలిసింది నీది విలువ, ఆగని కాలము అంచులపైన సాగే జీవన సమరములో నిన్ను చూడకుండా నిలువ, అజ్ఞానులు నిన్ను ఆరాధించిన సుజ్ఞానులను చేతుబట్టే పామరులు నిన్ను ప్రార్థించిన మది పాండిత్యము కలిగింతుబట్టే స్వరజ్జరీనవ తరంగములపై పరుంగులుడు రసతురంగముల నిన్ను చూడకుండా నిలువ, మాటలు నూకవి మదించునప్పుడే పాటల తోటగా పరిమళింతువే, ఎదురు వేణువుల నదరము తాగగా మనస్సులోన మరులోరింతువే, విరించి తలపుల విపంచిరవమున తపించ గీతిక తరంగిని నిన్ను చూడకుండా నిలువ, కనుల ముందు కదలాడే దృశ్యముల భాస్యమై బాసిల్లె భావమా, సాహితీ వేదికపై సదా వెలుగు సకల శాస్త్రములలోని జీవమా, కరాల వేదము నరాల బిగువై తరాల గదిపే స్వరాలలో నేను చూడకుండా నిలువ, తపోనిష్టతో ఉపాసించు మా జిజ్ఞాసువుల జీవనాదమా, సృష్టిలోన ప్రతి సృష్టి చేయు మా పరబ్రహ్మల ఆత్మవేదమా, చలించని వృద్ధి జ్వలింపగాని తలంపులోనే తరించినా నిన్ను చూడకుండా. జనరల్గా చదువు సంధి లేనప్పుడు జనపదాల ఆధారంగానే పద్యాలు కానీ పాటలు కానీ పలుకుతూ ఉంటారు. కానీ మీలో ఒక పదగాంభీర్యం కూడా ఉంది, లోతైన సాహిత్యం ఉంది. అంటే ఒకటి సార్, ఇప్పుడు చదువుకుంటేనే భాష వస్తుంది అనేది కరెక్ట్ కాదు, లేదా సాంగత్యం అని ఉండాలి, లేకపోతే అసలు ఆ పదాలు మీకు ఎట్లా తెలుస్తాయి? సాంగత్యం లేకుండా ఈ భాష ఎట్లా వస్తుంది సార్? నాకు చిన్నప్పుడు జగ్గారెడ్డి మల్లారెడ్డి అని 5వ ఏటనే నా బాల్యపు గురు నాకు రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ తెలియకుండానే నా మెదడులోకి పంపు చేశారు. అంతే, పంపు చేసాడు సార్. తను పని చేయించుకునేందుకు చెప్పేవాడు ఆ కథ. కానీ అవి నా జీవితంలోకి అంతకు పనికొస్తాయి అనేది నేను అంత ప్రభావం చూపిస్తాయని అనుకోలేదు. అలాగనే ఆ రీతిగానే మునీర్ సేట్